నవంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు, దసరా తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ గెలుపు కోసం సీఎం రేవంత్ వ్యూహాలు. మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సైతం. హైదరాబాదు, మల్కాజిగిరి, సైబరాబాదు ఇవన్నిటి కలిపి ఎలక్షన్లు వస్తున్నాయి. దీనికోసం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నాడంటే వ్యూహాలు రచించాల్సిన అవసరం కూడా లేదు. ఓపెన్గా క్లియర్గా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తున్నదో, ప్రజలకు అందిస్తున్నదో, ఆ పథకాలని సరిగ్గా ప్రజలలోకి తీసుకెళ్తే మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు పట్టం కడతారు. కానీ ఆ పని చేస్తలేరు. ఆ పని ఎవరు చేయాలి? మరి నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, మళ్ళీ డీసీసీ ప్రెసిడెంట్లు, డీసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు పోస్టులు తీసుకొని సంకల గడ్డలైనోడు కనుక నడిచినట్టు నడుచుకుంటా, కద్దరు సొక్క ముడతపోకుండా స్టైల్గా తిరుగుతున్నారు తప్పితే ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ప్రజల్లోకి చేరవేర్చలేకపోతున్నారు. కొంతమంది 10% చేసి 90% ప్రచారం చేసుకుంటారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 90% ప్రజల కోసం చేసుకుంటూ కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. అటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇయ్యని పథకాలు, సన్నబియ్యం ఇచ్చిర్రు. సన్నబియ్యం ఎంత భారం అది ఇచ్చేటోనికి తెలుస్తుంది దాని గురించి. కానీ మరి దాని గురించి ప్రజలకి ఎట్లా తీసుకుపోవాలి? ఏం రేవంత్ రెడ్డి ఒక్కడే తీసుకుపోవాలన్నా? మళ్ళీ ఇదే ఆశతోనే ఎదురు చూస్తున్నారు అందరు కూడా. ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడు, 2028-29 ఎలక్షన్లల్లో మళ్ళీ మనం గెలవచ్చు, ఇక మనం ఏదైనా పోస్టులు తీసుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నాడు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒకటి సలహా కావచ్చు, సూచనలు కావచ్చు, ఎవరెవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి. ఆ నామినేటెడ్ పోస్టులైనా ఏవైనా మీరు అక్కడి నుంచి గుర్తించి ఇవ్వండి. మీ దగ్గరకు వచ్చి అడుక్కొని లాబియింగ్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ పదవులను తీసుకొని తప్పితే ప్రభుత్వం కోసం, పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచన కూడా చేస్తలేరు. మరి ఇస్తున్న పథకాలని ప్రజల్లోకి ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు? దాని మీద కూడా దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెడితే మీకు ఈ ఎలక్షన్లు జూజీబీ అంతే. అందరు కష్టపడి పని చేస్తలేరు. ఇప్పుడు ఎంతసేపటికి ఇప్పుడు సరే ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి మేము మా ద్వారా మేము మ్యాక్సిమం తీసుకుపోతున్నాము. అరే ఈ ప్రభుత్వం ఇట్లా ఇస్తున్నది, గత ప్రభుత్వం ఇయ్యలేదు, ఈ ప్రభుత్వం ఇట్లా ఇస్తున్నది అని చెప్పేసి మాలాంటి వాళ్ళు చెప్పడం తప్పితే, కానీ మీరు నాయకులని చెప్పుకుంటున్న వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారా? అదే ఇప్పుడు ఎట్లా సినిమాలంటే ఇక బాహుబలిలాగా కనపడ్డాడు రేవంత్ రెడ్డి, బాహుబలిలాగా వచ్చిండు, పార్టీని భుజాల మీద వేసుకున్నాడు, గెలిపించిండు, ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఉన్నది. అందుకనే ఇప్పటికైనా అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేసి కష్టపడుతున్న వాళ్లకు ఇవ్వండి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టం చేసి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతారు, నిత్యం ప్రజలల్లో ఉంటారు. అది ఆలోచన చేసుకోండి. మొన్న ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను ఒక మంత్రి గారికి ఫోన్ చేస్తే, మీరు నన్ను కలిసిర్రా, మీరు మా గురించి ఏమైనా చేసిర్రా అని ఆ మంత్రి గారు నన్ను అడుగుతుంటే ఇక నేనే షాక్. నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నా. కానీ ఆ మంత్రి గారు అడిగేసరికి నాకు అనిపించింది, ఏంది ఇట్లా అడుగుతున్నారు? సరే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది కదా, సరే ఒక జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేయండి, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు అని చెప్తే ఆ మంత్రి గారు నో రెస్పాండ్. వెంటనే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే మీరు లైన్లోనే ఉండండి అని చెప్పేసి నన్ను లైన్లోనే పెట్టేసి ఆ ఎస్పీకి ఫోన్ చేసి తక్షణం అక్కడ ఎఫ్ఐఆర్ చేయించిండు. అటువంటి నాయకుడు ఉండాలి. ఇప్పుడు ఆ మంత్రి పేరు చెప్తే ఇలువ తక్కువ. అట్లుంటుంది. అందుకనే కొన్ని అధిష్టానం అన్నీ గమనించి కొన్ని జర బలంగా పార్టీ కోసమో ప్రభుత్వం కోసమో కష్టపడే వాళ్ళని గుర్తించి వాళ్ళ గుర్తింపు ఇవ్వండి. గుర్తింపు ఇస్తే చాలు, వాళ్ళు తీసుకుపోతారు. ప్రభుత్వ పథకాలను ఎట్లా తీసుకుపోవాలనో వాళ్ళు తీసుకుపోతారు ప్రజలలో. వాళ్ళు ఏంటంటే నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళు, ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక బట్టలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి తిరిగేటోళ్ళకు అది వాళ్ళకి ఇచ్చిన పదవులు ఇచ్చినా వేస్ట్.